హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సరితా మేడం మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ లేదు మరణం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నమస్కారాలు. అలాగే ప్రతిరోజు ధ్యాన సాధన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి దంపతులకు నమస్కారాలు. మరియు మీకోసం సరిత మేడం టీం వారికి నమస్కారాలు, ధన్యవాదాలు. జూమ్లో ఉన్న వారందరికీ నమస్కారాలు. ఈరోజు నేను చెప్పే టాపిక్ లేదు మరణం. జ్ఞానం పుస్తకంలో నుంచి పత్రి సార్ రాసినది లేదు మరణం టాపిక్. సృష్టిలో ప్రతి జీవికి దేహ మరణం అన్నది ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. మరణం తర్వాత ఏమైనా ఉందా, ఏమీ లేదా అన్నది గురించి తెలుసుకుందాం. ఈరోజు మరణం అనే అంశం విశ్లేషించుకుందాం మాస్టర్స్. మరణం తర్వాత ఏమైనా ఉందా, ఏమీ లేదా అని అందరికీ సమస్యగానే ఉంటుంది. ఈ మరణం గురించి, మరణం అంటే భయం, ప్రతి ఒక్కరికి భయం. మరణం తర్వాత ఇంకో జీవితం కూడా ఉంటుంది. అది ఆత్మజ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది. ప్రాపంచిక జ్ఞానం ఉన్న వాళ్ళకి మరణం తర్వాత ఏమీ లేదు, మరణం కంటే ముందే ఉన్న జీవితం గురించే తెలుసు. మరణం తర్వాత జీవితం గురించి ప్రాపంచిక జ్ఞానం ఉన్నవారికి తెలియదు. ఆధ్యాత్మికంగా మనకు తెలుసు మరణం తర్వాత జీవితం ఉంది అని. పత్రిసారి వచ్చాకే మనకి తెలిసింది. మరణం తర్వాత అంటే మరణించక ముందే మరణించాలి. పత్రిసారు లాక్డౌన్ టైంలో మనకి చెప్పారు. అంటే మరణం కంటే ముందలే మనం మరణం తర్వాత జరిగే విషయాన్ని మనం ముందలుగానే తెలుసుకోవాలి. దాన్నే మరణించక ముందే మరణించాలి అని చెప్పారు సారు. మనం మరణించక ముందే మరణం తర్వాత జ్ఞానాన్ని, మన జీవితాన్ని గురించి తెలుసుకోవటం అన్నమాట. మానవునికి రకరకాల దశలు: బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. 5 దశ: కౌమారం, బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. అన్ని దశల్లో చనిపోతున్న వాళ్ళు ఉంటారు. పుట్టకుండానే చనిపోయిన వాళ్ళు ఉంటారు, పుట్టి చనిపోయిన వాళ్ళు ఉంటారు, యవ్వనంలో చనిపోయిన వాళ్ళు ఉంటారు, వృద్ధాప్యంలో అనగానే అందరం చనిపోతూ ఉంటాం. ఏ జీవి ఉండదు, పుట్టిన ప్రతి జీవి చనిపోవాల్సిందే ఎప్పటికైనా, ముందు వెనక ప్రతి వాళ్ళు చావాల్సిందే. రకరకాల దశల్లో తమ మరణాన్ని తామే కోరుకుంటారు. ఏ దశలో అయినా చనిపోవాల్సిందే. ఆ చావు వచ్చినప్పుడు మనం ఏ దశలో ఉన్నా చనిపోతాం. కొంచెం వీక్గా ఉన్న బాడీ ఏదన్నా పరిస్థితి తట్టుకోలేకపోతే ఆత్మహత్య చేసుకుంటారు. మరణమే శరణ్యం అనుకుంటారు. జీవితాలను అంతం చేసుకోవాలని అనుకుంటారు. ఇకపోతే కొందరు ఏదో విధంగా జీవించి పొడిగించుకోవాలి అంటే మన లైఫ్ టైంని పెంచుకోవాలని యుక్తులను, శక్తులను అవి ఉపయోగిస్తుంటారు. మన జీవితం ఎక్కువగా ఉండాలని. జీవితం ఎంత పెంచబడితే అంత మంచిది. అంటే మన లైఫ్ టైం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఉండాలని మనం పెంచుకుంటారు. అంటే యుక్తులు, శక్తులు ఉపయోగించి పెంచుకుంటారు. మానవునికి ఒకటే తొందర, మరణం తథ్యమని తెలుసు. అంటే మరణం కంపల్సరీ అని తెలుసు. మానవుడి జీవితం ఆది నుంచి తుది వరకు అంతా కూడాను మరణం తథ్యమని తెలిసిన సత్యమే. మనస్తత్వం, జీవన శైలి, మాట్లాడే తీరు, ఆలోచన సరళ, పెట్టుకునే ఆశయాలు అన్ని కూడా మానవ జీవితంలో మరణంతో అంతమవుతుంది అన్న దాని మీద ఆధారపడుతుంది.
ఎ- ఎక్కడ చూసినా ఎటు చూసినా పరుగులాట, ఒకటే కీచులాట. చనిపోయే లోపలే అంతా తినేయాలి, అంతా మింగేయాలి, అంతా తాగేయాలి, అంతా అనుభవించాలి అని అనుకుంటారు. ఏ విధంగా అయినా సరే, మంచిగా అయినా సరే, లేకపోయినా చెడుగా అయినా సరే, బలవంతంగా అయినా సరే, మరణం తర్వాత ఏమీ లేదు, ముందలే అన్ని తీసుకోవాలి, అంతా అంతా అనుభవించాలి అని అనుకుంటారు. ఉన్నదంతా మరణం ముందలే అనుభవించాలనుకుంటారు. ఏదో ఒక రీతిగా హాయిగా, శుభ్రంగా, సుఖంగా మరణానికి ముందే బ్రతకాలి. అంటే సగటు మానవునికి జీవితం దృక్పథం. అంటే మరణానికి ముందే మనం మంచిగా జీవించాలని అనుకుంటాడు కానీ మరణం తర్వాత జీవితం ఉందన్న సంగతి తెలియదు. తల్లిదండ్రులు తాము స్వయంగా ఎక్కడ లేని మనస్తాపాలకు గురై పుట్టిన తమ పిల్లలను కూడా అవే మనస్తాపాలకు, తీవ్రమైన అశాంతికి గురవుతారు. తల్లిదండ్రులకు తెలియని అసలైన సత్యాలు, జీవిత సత్యాలు, మరి వారి దగ్గర పెరిగిన పిల్లలు అంతకన్నా తెలియవు జీవిత సత్యాలు. తా చెడిన కోతి వనమెల్లా చెరిచే అన్నట్లు ఏమీ తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలను మరియు తెలియని వాళ్ళుగా తయారు చేసి వదులుతున్నారు. వారు ఏమీ తెలియని సమాజంలో పెరుగుతూ ఇంకా తెలియని వాళ్ళై స్వయంగా వారు తల్లిదండ్రులు ఎప్పుడు వారు వారు కూడా మరింతగా తమ పిల్లలను మరింత అస్తవ్యస్తమైన జీవితానికి గురి చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఏమీ తెలియట్లేదు. వాళ్ళ పిల్లలు పుట్టే పిల్లలకు కూడా ఏమి తెలియకుండా అలానే పెంచుతున్నారు. అందరికీ చర్మచక్షుల్లో ఒకే ఒక సత్యం అవగతం అవుతుంది. అదే జీవితం మరణంతో అంతమవుతుంది. అదొకటే తెలుస్తుంది. మరణం ఒకటే అంతమవుతుందని అనుకుంటారు. కంటికి కనిపించే ప్రత్యక్ష సత్యం ఇది. భౌతిక ప్రపంచం కంటికి సాధారణంగా కనిపించే సత్యం అన్నది నిర్విద్యాంశం. నాస్తికవాదం, ఆస్తికవాదం. మరణం తర్వాత జీవితం అన్నది లేనే లేదు. మరణమే జీవితానికి తుదిమెట్టు అన్న కోణమే నాస్తికవాదం. అనాదిగా ఇది అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ ఉంది. అయితే తద్విరుద్ధంగా అనాదిగా అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఆస్తికవాదం కూడా ప్రబలి ఉంది. ఆస్తికవాదం ఏమంటుందంటే మరణం అనేది జీవితానికి తుదిమెట్టు. ఏ ఆత్మ యొక్క శాశ్వత జీవితంలోనైనా ఒకానొక మలుపు మాత్రమే అనాదిగా వస్తుంది. మరణం అంటే చినిగిన చొక్కా చినిగిపోతే ఏం చేస్తాం? కొత్త చొక్కా వేసుకుంటాము. అలాగే శరీరము మనం మరణిస్తే కొత్త కొత్త శరీరం వస్తుంది. అంతే. కొత్త చొక్కా మనం ధరిస్తుంటే ఎందుకు భయపడాలి? ఆనందంగా, హ్యాపీగా ఉండాలి. అలాగే మరణం వచ్చినప్పుడు హ్యాపీగా ఉండాలి. మనకి ఇంకో దేహం వస్తుంది అని పత్రిసార్ చెప్పారు. నిజమైన ఆస్తికవాదులను వేల మీద లెక్క పెట్టచ్చు. వాస్తవానికి 99% 99% ఉన్నదంతా బూటక ఆస్తికవాదులు. ఏదో ఒక మతానికి చెందిన వారై ఉన్నారు. నిజమైన ఆస్తికులు మరణాంతర జీవితానికి దేహంలోని జీవితం అన్నది ఒక నాంది, ఒక పునాది అని నమ్ముతున్నారు. అలాగే నిజమైన నాస్తిక పరులను కూడా వేల మీద లెక్క పెట్టచ్చు. నాస్తికులు కేవలం నాస్తికులుగా నటిస్తున్నారే. అంతర్గతంగా మరణాంతర జీవితం ఉన్నదేమో అని అనుమానిస్తున్న వారే. వివిధ మత ప్రవక్తులు, మతాలను స్థాపించిన వారు, యోగులు వీరంతా తాము స్వంతంగా కనుక్కున్న సత్యం ఏమిటంటే మరణం తర్వాత జీవితం ఉంది అని. యోగమూర్తులు ప్రవచించిన వాటిని కొద్దిగానో ఇంకొంచెం గొప్పగానో నమ్మి తమ జీవితాలను ఆ విధంగా కొనసాగించటం ప్రయత్నిస్తున్నారు. నిజమైన నాస్తికులలో ఉన్నంత పరుగులాట, కీచులాట అన్నవి ఉండవు. ఆస్తికులకు మరణాంతర జీవితం ఉంది. వారికి అన్నీ ఇప్పుడే సాధించుకోవాల్సింది లేదు. క్రమక్రమంగా అన్నీ లభిస్తాయి. హింసా మార్గంలో ఉన్న వారికి మరణాంతర జీవితంలో సరైన జీవితం లభించదు అని కూడా ఈ మత ప్రవక్తులు
యోగమూర్తులు అందరూ చెప్పారు. హింసా ప్రవృత్తి ప్రబలంగా ఉన్న మానవ జీవితాల్లో అహింసా ప్రవృత్తి వ్యక్తం కావడానికి ఈ ఆస్తికవాదం ఎంతైనా దోహదపడుతుంది. అదే నాస్తికులైతే మరణాంతర జీవితం అన్నది లేదు కనుక లోపల ఉన్న హింసా ప్రవృత్తి కరలా నృత్యం చేస్తూ ఉంటుంది. హింస చేసే వాళ్ళు మరణం తర్వాత ఏమీ లేదు, మరణం ముందే అన్నీ ఉన్నాయని హింస ఇంకా ఎక్కువగా చేస్తున్నారు. నమ్మకం లేదు. ప్రపంచం మొత్తం 99% మానవాళి రకరకాల మతాలుగా వ్యాపించి ఉన్న వారి జీవితాల్లో ఎందుకు ఇంకా ఇంత ధర్మరహితమైన చర్యలు జరుగుతున్నాయంటే, ఈ ఆస్తికవాదులు ఒక్క ప్రక్క భగవద్గీత చదువుతున్నా, బైబిల్ చదువుతున్నా, ఖురాన్ చదువుతున్నా, మరో ప్రక్క మరణాంతర జీవితం పట్ల పూర్ణ విశ్వాసం కలిగి లేరు అన్నమాట. ఆత్మ నైజాన్ని వాస్తవానికి పూర్ణంగా నమ్మటం లేదు అన్నమాట. ప్రపంచ రీతి ప్రస్తుతం ఒకళ్ళనొకళ్ళు దోచుకోవటం, తినటం అనేది ప్రపంచ న్యాయం అయిపోయింది. ప్రపంచం సగటు రీతి అయిపోయింది. మానవుడు తన దేహం కోసమే, తన ఆరోగ్యం కోసమే, తన ఆనందం కోసమే, మా శరీరం కోసమే పాటుపడుతున్నాడు. 3 పూటలు తింటున్నాడు. రకరకాలుగా తింటున్నాడు. మరణం తర్వాత ఏం లేదు అని తెలుసుకొని మరణానికి ముందే దేహానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. మరణం తర్వాత ఏది లేదనుకుంటున్నాడు. ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు మాత్రం మరణం తర్వాత జీవితం ఉందని తెలుసు. ప్రతి మనిషి కూడా ఈ మరణం తర్వాత జీవితం ఉన్నదా లేదా అన్న సమస్యను మౌలికమైన జీవిత ప్రశ్నగా వేసుకోవాలి. పరిశోధన చేసి అటా ఇటా అన్నది స్వంతంగా తేల్చి చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అప్పుడే అలాంటి మనుషులు పొందే అనుభవంతోనే మరణాంతర జీవితం ఉందని, అనుభవం పొందిన మనుషులతోనే మరి ఈ ప్రపంచం మంగళకరం కాగలదు. అన్యదా శరణం నాస్తి. ఏ విధంగా అయితే మూల మత ప్రవక్తులైన ఉపనిషత్కారులు, బుద్ధుడు, మహావీరుడు, యేసుక్రీస్తు, మహమ్మదు, గురునానక్, జోరాస్టర్ మొదలైన వాళ్ళంతా స్వంత యోగ సాధనల ద్వారా అనుభవంతో మరణాంతర జీవితం గురించి వక్కానించి చెప్పారు. అదే రీతిలో ప్రతి మానవుడు తయారైతే తప్ప వేరే మార్గం లేదు. నవీన శాస్త్రీయ యుగం కనుక శాస్త్రీయ దృక్పథం అన్నది విస్తృతంగా ప్రజలందరికీ చేరుతుంది. అందువల్ల ఈ మరణాంతర జీవితం ఉన్నదా లేదా అనే ప్రశ్నకు సరైన ఆధునిక శాస్త్రీయ సమాధానాలకు శాస్త్రీయ దృక్పథంతోనే అనేక మంది ఆధునిక శాస్త్రజ్ఞులు ప్రస్తుతం ఈ ప్రపంచంలో పరిశీలిస్తున్నారు. ఎన్నో చోట్ల చిన్న చిన్న పిల్లలు తమ 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 గత జన్మ అనుభవాల గురించి చెప్తుండగా ఈ నవీన శాస్త్ర పరిశోధనలు వారు చెప్పిన వాటిని వ్రాసుకొని, వారు చెప్పిన వాటికి సంబంధించి వారు ఏం చెప్పారో ఆయా ప్రదేశాలకు వెళ్ళి పరిశోధనలు చేసి ఏం చెప్పారో ఆ ప్రదేశాల్లో వెళ్ళి పరిశోధనలు చేసి, అవును మీరంతా గత జన్మల్లో వారు పుట్టిన పరిస్థితుల గురించే, వారు చేసిన వాటి గురించి చెప్తున్నారు అని గ్రహించి జన్మాంతర వాస్తవాలను ధృవీకరించారు. మరణానుభవాలు ఇయాన్ స్టీవెన్సన్ అనే ఆయన 20 కాజెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అన్న అద్భుతమైన పుస్తకంలో అనేక మంది చిన్నపిల్లల అనుభవాలను పరిశీలించి మరణాంతర జీవితం ఉందని, గత జన్మలు ఉన్నాయని, కర్మ సిద్ధాంతం ఉన్నదని అత్యంత శాస్త్రీయంగా ధృవీకరించారు. వారితో పాటే డాక్టర్ ఎలిజబెత్ క్యూబర్ రాస్, డాక్టర్ రేమాండ్ మూడీ మరి తదితరుల మరణ సమయంలో అనుభవాలు అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అనే అంశం మీద కూడా ఎంతో విపులంగా శాస్త్రీయమైన పరిశోధనలు చేయడం జరిగింది. అంతిమ గడియల్లో ఉన్నవారు తాత్కాలికంగా చనిపోయి ఉన్న పరిస్థితుల్లో శరీరాలను విడిచిపెడుతున్న సమయంలో ఊర్ధ్వలోకాలను పయనించడం, ఒకానొక సొరంగం ద్వారా ప్రవేశించి వెలుతురులో బయటకు రావడం, అక్కడ అనేక మంది చనిపోయిన మిత్రులతో ప్రత్యక్షంగా కలవడం, మాస్టర్స్తో ప్రత్యక్షంగా శిక్షణ పొందటం మొదలైన అనుభవాలు పొందారు. అయితే వారి సమయం పూర్తి కాలేదు కనుక మళ్ళీ డాక్టర్స్కు అందుబాటులో రావటం, తిరిగి శరీరంలో ప్రవేశించడం అన్నవి జరిగాయి. వారు తిరిగి శరీరంలో చేరిన తర్వాత డాక్టర్లు, నర్సులు ఆపరేషన్ థియేటర్లలో
మాట్లాడుకుంటున్న మాటల గురించి చెప్తుండగా ఆ సత్యాలను వాళ్ళు అబ్బురపడటం అన్నవి జరిగాయి. ఈ విధంగా ఒక్క ప్రక్కన మృత్యుముఖంలోంచి వచ్చిన వాళ్ళు చెప్పిన వాటిని పరిశోధనలోకి తీసుకొని మరో పక్కన చిన్నపిల్లల అనుభవాల ద్వారా ధృవీకరించబడి ఇంకా ఎన్నో ఇతర రకాల దృష్ట దృష్టాంతాల ద్వారాను మొత్తం మీద మరణాంతర జీవితం ఉన్నది అన్నది శాస్త్రీయపరంగా 20వ శతాబ్దంలో స్పష్టంగా ధృవీకరించబడింది. మీడియంషిప్ మీడియంషిప్ అని కూడా ఒకటి ఉంది. అనేక మంది జీవితాల్లో ఉన్నటువంటి వేరే ముఖ కవలికల్లో, వేరే ప్రవృత్తిలో, వేరే వాగ్భాషలో మాట్లాడటం అన్నది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఉన్నట్టుండి ఉన్నట్టుండి ఆ మనిషిలా ఉండడు. ఆ భాషే మారిపోతుంది. ఆ కళ్ళల్లో ఆ చూపే మారిపోతుంది. దీన్నే మీడియంషిప్ అని అంటాము. ఇది కొన్ని పరిస్థితుల్లో, కొన్ని క్షణాల్లో మాత్రమే ఉండవచ్చు. మరి కొన్ని సందర్భాల్లో ఇంకొంచెం ఎక్కువ కాలం ఉండవచ్చు. దీనినే దయ్యం పట్టింది అని అంటాం. దీన్నే శాస్త్రజ్ఞులు, నవీన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు పరిశీలించి మరణించిన ఆత్మలు తిరిగి తమ కోరికలు తీర్చుకోవడం కోసం అంతగా ఎదగని ఆత్మలకు సంబంధించిన శరీరాలకు అక్రమంగా ప్రవేశించి కోరికలు తీర్చుకుంటాయి. ఉన్నట్టుండి కొంతమంది మనుషులు ఒక రకంగా అవుతారనమాట. అప్పుడు దాన్ని మనం తెలియక దయ్యం పట్టింది అని అంటాం. దయ్యం కాదు, ఆ ఆత్మ చనిపోయినాక ఆత్మ దాని కోరికలు తీర్చుకోవటం కోసం మళ్ళీ వేరే బలహీనంగా అంటే వీక్ ఉండే బాడీలో ప్రవేశించి దాని కోరికల్ని తీర్చుకుంటుంది. ఇదే విధంగా ఎంతో మంది తమ తమ నిద్రావస్థలో కూడా, స్వప్న విహారాల్లో కూడా వాటిలో రాబోయే కాలానికి సంబంధించి వార్తలన్నీ సేకరించి మాస్టర్స్తో సంప్రదించారు. ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. ఒక్కొక్కసారి నిద్రపోయినప్పుడు స్వప్నంలో ఉలిక్కపడుతుంటారు పిల్లలు. అప్పుడు కూడా ఆత్మ ప్రవేశిస్తుంది. తెలివైన మానవాళికి ఈ పరిశోధనలన్నీ అవగాహన చేసుకున్న వాళ్ళకి మరణాంతర జీవితం ఉన్నదని, ఈ విధంగా సశాస్త్రీయమైన నిరూపితమైన సత్యం ఇందులో నమ్మదగిన విషయం ఏమీ లేదు, నమ్మలేనిది ఏదీ లేదు. ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులకు సుస్పష్టమైన సత్యం. ఇకపోతే అనాదిగా మత ప్రవక్తులు, యోగులు తమ సాధన ద్వారా తెలుసుకున్న సత్యాలు ఏ విధంగా చెప్పారో చూద్దాం. శ్రీకృష్ణుడు తేతాం భూత్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి ఏవం త్రయి ధర్మ అను ప్రపన్నా గతాం గతం కామ లభంతే. ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత, అక్కడ భోగించిన తర్వాత, పుణ్యం క్షీణించిన తర్వాత అందరూ విధిగా ఈ భూలోకానికి అంటే మరణం అన్నది ఉన్న లోకంలో తిరిగి ప్రవేశిస్తారు. ఈ విధంగా పోవటం అన్నది 3 ధర్మాలు నిర్వర్తించడం కోసం, మరి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి యథావిధిగా జరుగుతూనే ఉంటుంది అని చక్కగా చెప్పారు శ్రీకృష్ణుడు. ఇంకా కూడా అన్నాడు, జాతస్య హి ఓ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహర్యాతే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు గిట్టక తప్పడు, గిట్టినవాడు పుట్టక తప్పడు. ఇదే పూర్ణ యోగ జ్ఞానం సారాంశం. కనుక ఈ గిట్టేదానికి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎడవరాదు అన్నది ఈ సందేశం. జనన మరణ పరంపర. గౌతమ బుద్ధుడు కూడా తమ స్వంత జన్మ కర్మ పరంపరలను తన దివ్యచక్షు ద్వారా తెలుసుకున్నాడు, దుఃఖరహితుడు అయ్యాడు. అదేవిధంగా మహావీరుడు, అదేవిధంగా ప్రతి యోగి చేశారు. జీసస్ క్రైస్ట్ నేను ఇంతకుముందు ఎలిజా అని చెప్పారు. ఈ విధంగా మనిషి భౌతిక శరీరం కాదని, భౌతిక శరీరంతో తాత్కాలికంగా తాదాత్మ్యం చెందిన ఒకానొక ఆత్మ అని, ఆత్మకు చావు లేదని, ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది అని మనకు యోగ పుంగవుల ద్వారా నొక్కి వక్కాణించడం జరిగింది. ప్రతి ఆత్మ రకరకాల శరీరాల్లో ప్రవేశిస్తూ
ఆ శరీరాలను కాలక్రమేణా వదులుతూ చివరికి పరిపూర్ణ ఆత్మజ్ఞానంతో ఈ జనన మరణ పరంపరను ఛేదించి తాను కూడా ఓ పరమ ఆత్మగా ఊర్ధ్వలోకాలకి శాశ్వతమైన పదవిని చేరుతుందని మన యోగ పుంగవులందరూ చెప్పారు. ఆత్మానుభవాలు అదే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. మరి నా ప్రస్తుత జీవితంలో కాదు, నా కిందటి జీవితంలో కూడా ఇదే తెలుసుకున్నాను. ఏ విధమైతే కృష్ణుడు తెలుసుకున్నాడో, ఏ విధంగా అయితే జీసస్ తెలుసుకున్నాడో, ఏ విధంగా అయితే బుద్ధుడు తెలుసుకున్నాడు, అదే విధంగా ధ్యానపరంగా నేను స్వయంగా తెలుసుకున్నాను. నేను కాదు, ఇంకా ఎంతో లక్షల మంది తెలుసుకున్నారు. ఇందులో విశ్లేషమైన ప్రతిభ ఏమీ లేదు. ఆత్మలైన మనకి ఆత్మానుభవం ఉండడం అన్నది సర్వసాధారణం. ప్రతి మనిషికి తన జీవితంలో చిన్నప్పటి నుంచి ఏదో ఒక సమయంలో చిన్ని ఆత్మానుభవాలు ఉండే తీరుతాయి. అయితే తమ సామాజిక సగటు వ్యవస్థ వలన మన మూర్ఖపు తల్లిదండ్రుల ఆత్మ అనుభవాలు మన మస్తిష్కంలో అనగద్రొక్కబడతాయి. కానీ ఎవరైతే ఒకంత ధ్యానం చేసి, ఒకంత యోగాభ్యాసం చేసి తమ మనస్సులను ఆలోచన రహిత చేసుకుంటారో వెంటనే వారికి సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం సంబంధమైన అనేక అనుభవాలు కలిగి అనేక ఆత్మ విజ్ఞానపరమైన సత్యాలను వెంటనే తెలుసుకుంటారు. అప్పుడు వాళ్లకు అర్థమవుతుంది చిన్నప్పుడు వచ్చిన అనుభవాలు ఎంత సత్యమైనవో అని. ధ్యానం చేయని వాళ్ళకి ఈ ప్రశ్న, అంటే మరణం తర్వాత ఏమిటి అన్నది ప్రశ్న ఎన్ని యుగాలైనా తీరని ప్రశ్నగానే, సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ధ్యానం చేసే వాళ్ళకి మరణం తర్వాత జీవితం ఉందని అనుభవపూర్వకంగా కూడా అర్థమవుతుంది. ధ్యాన ముద్రలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు సందేశం ఏమిటంటే, ఈ ప్రశ్నకి సమాధానం ఎవరికి వారే ధ్యాన ముద్రలో ఉండి తెలుసుకోండి అని. ఏ శాస్త్రాన్ని నమ్మొద్దు, ఏ మతాన్ని నమ్మొద్దు, మన సొంత అనుభవాన్నే మనం నమ్ముదాం. ఏ విధంగా అంటే, కాసేపు కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా, ఏ మంత్రాన్ని జపించకుండా, ఏ రూపాన్ని జపించకుండా శ్వాస మీద ధ్యాస మాత్రమే చేయాలి. మనం ఆలోచన రహిత స్థితికి త్వరలోనే చేరుకుంటాము. ఆ ఆలోచన రహిత స్థితిలో క్రమక్రమంగా దివ్య చక్షువు ఉత్తేజం అవుతుంది. సూక్ష్మ శరీరం విడిపడుతుంది. సకల లోక అనుభవాలు వెంటనే మనకి దర్శనం ఇస్తాయి. చావు అంటే ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం అన్నది శాశ్వతంగా విడిపడటం మాత్రమే. మనం ఉన్నది సూక్ష్మ శరీరం కదా, చావు తర్వాత మనం స్థూల శరీరం, చావు తర్వాత సూక్ష్మ శరీరం అనేది అంటే ఆత్మ రూపంలో వస్తుంది. చావులో కానీ, నిద్రావస్థలో కానీ, ధ్యానావస్థలో కానీ సూక్ష్మ శరీరం అనేది స్థూల శరీరం నుండి విడబడుతుంది. ధ్యానావస్థలో కానీ, నిద్రావస్థలో కానీ విడిబడిన సూక్ష్మ శరీరం ఆ నిద్ర కాగానే, ధ్యానం పూర్తి కాగానే తిరిగి స్థూల శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనకు నిద్రావస్థలో ఉన్నప్పుడు కళలు వస్తాయి. అప్పుడు స్థూల శరీరంలో నుంచి సూక్ష్మ శరీరం విడుదలవుతుంది. అప్పుడు అది నిద్ర అయిపోగానే ఆ ధ్యానంలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు తిరిగి మళ్ళా స్థూల శరీరంలోకి వస్తుంది. అయితే మరణ సమయంలో మాత్రం సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో తిరిగి ప్రవేశించజాలదు. ఎందుకంటే ఆ సూక్ష్మ శరీరానికి, ఆ స్థూల శరీరానికి మధ్యవర్తిగా ఉన్న ఒకానొక ప్రాణమయ తీగ, సిల్వర్ కార్డ్ అంటాం. మనం చనిపోయినప్పుడు ఆ సిల్వర్ కార్డ్ అనేది విడిబడి ఉంటుంది. అప్పుడు సూక్ష్మ శరీరం అనేది స్థూల శరీరంలో నుంచి సూక్ష్మ శరీరం విడిబడి ఉంటుంది. కానీ కొంతమంది స్థూల శరీరాల్లో మరొకరి సూక్ష్మ శరీరం అన్నది వారి ప్రాణమయ శరీరం ఆధారంగా కొంతసేపు ఉండగలిగి, కొంతసేపు దానిని ఉపయోగించుకొని ఉంటుంది. దాన్నే మనం ఆవాహన, మీడియంషిప్ అంటాము.
మరణాంతర జీవిత అనుభవాలు. శరీరాన్ని శాశ్వతంగా వదిలిపెట్టిన ఆత్మ తన సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలకు అంతకు ముందు స్థూల శరీరంలో చేసిన కర్మల ఫలితంగా విధిగా అనుభవించవలసి ఉంటుంది. ఒకానొక అజ్ఞానపు ఆత్మగా శరీరాన్ని వదిలితే చీకటి కూపాలను తానే సృష్టించుకొని వాటిల్లో నరకయాతనలను అనుభవిస్తుంది. ఒకవేళ చక్కటి జ్ఞానపు రీతిలో శరీరాన్ని వదిలితే ఆ ఆత్మ చక్కటి సూక్ష్మ శరీరంతో చక్కటి ఊర్ధ్వలోకాల్లో ప్రతిఫలాలను ఆనందంగా భోగిస్తుంది. ఎన్ని రకాల జీవిత అనుభవాలు ఉన్నాయో మరి మరణం తర్వాత అన్ని రకాల మరణాంతర జీవిత అనుభవాలు ఉన్నాయి. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. కోటాను కోట్ల మరణాంతర జీవిత అనుభవాలు ఉన్నాయి. సూక్ష్మ సూక్ష్మ శరీరాలతో అనేక సూక్ష్మ లోకాలలో తమకు తగిన అనుభవాలను అనుభవించిన తర్వాత ఆయా ఆత్మలు ఆయా సూక్ష్మ శరీరాలను వదిలిపెట్టే కారణ లోకాల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడ తమ తమ గత జన్మస్థృతులను తెచ్చుకొని ఏ విధమైన భౌతిక లోక కర్మల ద్వారా ఏ విధమైన సూక్ష్మలోక అనుభవాలను పొందామో గ్రహించి వాటిని ఆధారంగా చేసుకొని నూతన జన్మలకు సిద్ధపడతాయి. ఇవన్నీ కూడా ధ్యానంలో ఎవరికి వారే తెలుసుకోవచ్చు. అయితే ధ్యానంలో కూర్చున్న మొదటి రోజునే తెలియవు. మరి దీక్షతో రోజువారి సాధన చెయ్యాలి. గత జన్మల్లో ఎవరికి వారు చేరుకున్న ఆత్మస్థాయిని బట్టి ధ్యాన ప్రక్రియ ద్వారా త్వరలోనే త్వరగానో ఆలస్యంగానో మొత్తం మీద ఆ చిరకాలంలోనే అందరికీ ఈ సూక్ష్మ శరీర కారణ శరీర అనుభవాలు తప్పకుండా అనుభవంలోకి వస్తాయి. అటా ఇట ధ్యాన సాధనంలో ధ్యాన శాస్త్రంలో మరి నమ్మకానికి తావులేదు. శాస్త్రీయ దృక్పథానికి స్వీయ అనుభవానికి తావు ఉంది. మన జీవితాన్ని సరిగ్గా జీవించాలి అంటే మొట్టమొదటగా ఈ మరణాంతరం జీవితం ఉందా లేదా అని అటో ఇటో తేల్చివేసేయాలి. తేల్చకపోతే ఎప్పటికీ మనం సరైన జీవితం జీవించలేము. ఎవరైతే ఈ మరణాంతర జీవితం ఉన్నదా లేదా అన్న దానిని తమ ధ్యాన సాధన ద్వారా తెలుసుకుంటారో వారే నిజమైన అసలైన ఆస్తికులుగా తయారవుతారు. అంతవరకు పేపర్ టైగర్స్ అంటే వాచక ఆస్తికులు, పేరుకు మాత్రమే వాళ్ళు ఆస్తికులు. ధ్యాన మాధ్యమం ద్వారానే ఆత్మానుభవం ద్వారానే ఎవరైనా నిజమైన ఆస్తికులుగా అవుతారు. అప్పుడే వారి జీవితాల్లో జీవితాల్లో పోట్లాడుకోవడం, హింసాత్మక ప్రవృత్తి, జంతువధ, జంతు మాంసభక్షణం ఇలాంటివన్నీ కూడా ఒకసారిగా మటుమాయం అవుతాయి. స్వానుభవం చాలు. మనం ఏ కృష్ణుడుని నమ్మక్కర్లేదు. మనం ఏ ఎలిజబెత్ హ్యూబర్ రాసిని నమ్మక్కర్లేదు. మనం ఏ రేమండ్ మూడిని నమ్మక్కర్లేదు. మన స్వంత ధ్యాన అనుభవాన్ని నమ్మితే చాలు. మన స్వంత అనుభవం నమ్మక తప్పదు కదా. కనుకనే ఈ స్వంత అనుభవం అనేది మన చేతిలో వెన్నముద్ద లాంటిది. స్వంత అనుభవం లేకపోతే ఆత్మజ్ఞానం అన్నది కొండ మీద కోతి. ఎప్పుడు అంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా ఆత్మానుభవాన్ని చేతిలో వెన్నముద్దల ధ్యానం మనకు ప్రసాదిస్తుంది. మరణం అన్నది లేనే లేదు అన్న జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ముక్త జీవులు ఏ జీవికైతే ఈ పరమ సత్యం అవగతం అవుతుందో ఆ జీవికి ఇంకా జీవితం అంతా నవ్వే నవ్వు, ఇంకా జీవితం అంతా శుభమే శుభం, ఇంకా జీవితం అంతా ఆటే ఆట, ఇంకా జీవితం అంత సంతోషమే సంతోషం, ఇంకా జీవితం అంతా హర్షమే హర్షం, ఇంకా జీవితం అంతా ఆనందమే ఆనందం. అలాంటి జీవులే ముక్త జీవులు, మోక్షం పొందిన జీవులు, నిర్వాణ పదవిని అధిష్ఠించిన జీవులు, ఎన్లైటెడ్ మాస్టర్స్. మరి ముక్త జీవులే సమాజంలో సరైన సభ్య సమాజ జీవులే సమాజంలో సరైన సభ్య సమాజంలో జీవులుగా వెలుగవుతారు. ముక్త జీవులే అందరినీ సభ్య సమాజ జీవులుగా మార్చుకోగలరు. ముక్త జీవులే ఈ భూమిని దివిగా మార్చగలరు. ముక్త జీవులే ఈ ప్రాపంచికాన్ని ఆధ్యాత్మికంగా చూడగలరు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ
మాస్టర్ల ధ్యేయం ప్రతి మనిషిని ముక్త జీవుడిగా చేయడం, లేదు మరణం అనే అనుభవాన్ని ప్రతి మనిషిని ప్రతి మనిషికి ప్రసాదించే ప్రయత్నం చేయడమే ప్రతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ యొక్క ధ్యేయం. లేదు మరణం. ఏ కణానికి, ఏ మొక్కకి, ఏ జంతువుకి, ఏ న్యూట్రాన్‌కి, ఏ ప్రోటాన్‌కి మరణభయం అన్నది లేదు. ఒక్క మానవుడికి తప్ప. ప్రతి పశువు, ప్రతి ఏనుగు అన్నీ ఎంతో హాయిగా జీవిస్తున్నాయి. ఎందుకంటే ఆ యొక్క ఆత్మలు తమ శాశ్వతమైన ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకునే ఉన్నాయి. మన మానవుడికి తప్ప ఏ జీవికి మరణ భయం లేదు. మానవుడికే మరణ భయం. కనుకనే ప్రతి పశువు చంపబడుతుంటే కొంత సావధానంగానే చస్తుంది. ఎక్కువగా ఎదిరించి పోరాడదు. ఏ జీవినైనా, ఏ పశువునైనా చంపుతుంటే అది మామూలుగానే చచ్చిపోతుంది. దానికి ఆత్మస్థితి అనేది ఉన్నది. తనకు తెలుసు తప్పదు. శరీరము ఎప్పటికైనా విడిచిపెడతాము అన్నది ఆ పశువుకి, ఆ జీవికి తెలుస్తుంది. ఆ పశువుని చంపి మానవుడు మాత్రం పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు. పశువు ప్రశాంతంగా చస్తుంది. మానవుడు అశాంతితో జీవిస్తాడు. ప్రకృతిని బలవంతంగా వశపరుచుకోవాలని చూస్తున్నాడు మానవుడు. కానీ ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. గౌరవంగా చూడాలి. ప్రకృతిని గౌరవంగా చూడాలి అన్నదే సభ్య మానవ రీతి. సభ్య మానవ జీవిత విధానం. కనుక లేదు మరణం అని విశ్వాసంలో ప్రతి ప్రాణి ఘోషిస్తూ ఉంటే పరిణితి చెందని మానవ ఆత్మ మాత్రం మరణ భయంతో కంపిస్తున్నాడు. మరోసారి తెలుసుకుందాం. లేదు మరణం, లేదు మరణం. శాశ్వతంగా మనం లేదు మరణం అని తెలుసుకుందాం. అప్పుడే మనం హాయిగా ఆయన జీవితాన్ని క్షణం క్షణం అనుభవించగలం. చనిపోయిన తర్వాత అంటే ఈ భౌతిక కాయాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఆత్మలైన మామూలు సామాజిక పరమైన ధర్మజ్ఞానం ఉన్న ఆత్మలైన స్వర్గ సుఖాలను తప్పకుండా అనుభవిస్తారు. చనిపోయిన తర్వాత అందరికీ సుఖాలు ఉంటాయి. మరి జ్ఞానం ఉన్న ఆత్మలకు తప్పితే, మరి మూర్ఖమైన ఆత్మలకు తప్పితే, మరి హింసాత్మకమైన ఆత్మలకు తప్పితే ఎంత మంచివారైనా ఆత్మజ్ఞానం లేనప్పుడు ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు రకరకాల మనఃప్రలోభాలకు లోనై పరితపించవలసిందే. ఆత్మశాంతి లేకుండా శోకించవలసిందే. చనిపోక ముందే ఇప్పుడే అద్భుతమైన సుఖశాంతులతో విలసిల్లాలంటే మనం కేవలం మంచి కార్యాల వల్ల ఏ మాత్రం అది సాధ్యం కాజలదు. కేవలం ఆత్మజ్ఞానం ద్వారానే, ఆత్మ అనుభవం ద్వారానే సత్యలోక ప్రాప్తి అన్నది, నిత్యానంద లోక ప్రాప్తి అన్నది సాధ్యం. కనుక శుభాశుభ పరిత్యాగి అన్నాడు కృష్ణుడు. అంటే శుభాన్ని అశుభాన్ని రెండు పరిత్యజించు, నీలో నువ్వు నిమగ్నం కా, ధ్యానం చెయ్యి, యోగివి కా అన్నాడు. అప్పుడే నీకు శాశ్వతమైన సుఖశాంతులు ఇప్పటి నుంచి లభిస్తాయి. మరి చనిపోయిన తర్వాత అత్యంత ఊర్ధ్వలోకాలకు చేరుతావు. తిరిగి తిరిగి ఈ లోకానికి రావు అని కృష్ణుడు, ఆ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, సాటిలేని గీతలో విస్తారంగా ప్రవచించాడు. కనుక ఈ క్షణం నుంచే మనం ఆత్మజ్ఞానపరమైన పరమ సుఖాలను అనుభవించాలి. ఎలాగూ చనిపోయిన తర్వాత అనుభవిస్తాం కదా, అప్పుడే మనం సుఖాలన్నింటినీ అనుభవిద్దాం. ఇంతవరకు మనం శాంతిగా ఉంటేనేం, అశాంతిగా ఉంటేనేం, రోగం ఉంటేనేం, అనారోగ్యం ఉంటేనేం అని ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు మాత్రం రోగం ఎందుకు ఉండాలి, ఇప్పుడు మాత్రం అశాంతి ఎందుకు ఉండాలి, ఇప్పుడు మాత్రం అసుఖం ఉండాలి, ఎందుకు ఆ సుఖం ఉండాలి. చనిపోయిన తర్వాత దివ్య జీవితం కంటే ఈ క్షణం నుంచే దివ్య జీవితం జీవించవచ్చు కదా. తప్పకుండా ఆ విధంగా జీవించాలన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ల ధ్యేయం. ప్రతి మనిషి ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి దివ్య జీవితాన్ని అనుభవించాలి. ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే అమర సుఖాలను అనుభవించాలి. మనకు మృత్యువుకు సంబంధం లేదు అని తెలుసుకొని శాశ్వత ఆనందానికి మనమంతా సమయాచింత అవుదాం. వెంటనే ధ్యాన ప్రస్తావం ఎత్తుదాం. వెంటనే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస చేద్దాం. వెంటనే మన నాడి మండలం శుద్ధి చేసుకుందాం. వెంటనే మన సూక్ష్మ శరీరాన్ని విడుదల చేద్దాం.
వెంటనే ఊర్ధ్వలోకాలను మన పూర్ణాత్మతో హాస్టల్ మాస్టర్స్ తో అనుసంధానం చేసుకుందాం. వెంటనే జన్మ పరంపర గురించి తెలుసుకుందాం. ఇవన్నీ పొందడానికి మన దైనందిక జీవితంలో ఏ విధమైన మార్పులు చేసుకోనక్కర్లేదు. మన సంసార సుఖాల్లో అస్సలు విడిచిపెట్టక్కర్లేదు. మన ఇహలోక వాంఛలను ఎంత మాత్రం పరిత్యజించుకోవక్కర్లేదు. ఇహలోకపు కళల్లోను, విద్యల్లోను ఒక పక్క నేర్చుకుంటే, ఇహలోకపు సుఖాలను ఒక పక్క అనుభవిస్తూనే, అమరలోకపు దివ్య జీవితాన్ని కూడా మరో పక్క జీవించాలి. ఆధ్యాత్మికంగా 2 విధాలుగాను చక్కగా జీవించవచ్చు. అదే సరైన జీవన రీతి. అతి చక్కగా ప్రాపంచికంగా, అతి చక్కగా ఆత్మపరంగా ప్రతిరోజు జీవించాలి. అదే పూర్ణ దివ్య జీవిత సారాంశం. సంసారాల్లో పిల్లలతో ఆనందంగా ఉండటానికి స్త్రీ పురుషుడు పరస్పరం ఆనందాన్ని అనుభవించడానికి ఆనందాన్ని ఎప్పుడు ఎంత మాత్రం సిగ్గుపడనవసరం లేదు. సహజమైన విషయం సృష్టి. ఈ సృష్టి ఉన్నంత కాలం అన్నిటినీ చక్కగా అనుభవించుకోవడానికి ఈ సృష్టి. అయితే వాటిని అశాస్త్రీయమైన మరణ భయంతో అనుభవించడానికి నిరాశతో, నిస్పృహతో జీవిస్తున్నాడు సగటు మానవుడు. ఈ ప్రపంచాన్ని అణువు అనుభవించాలి. ఈ ప్రపంచాన్ని క్షణము అనుభవించాలి. అందుకోసమే ఆధ్యాత్మికత, అందుకోసమే మరణ భయం తీసివేయాలి. ఇవే మరణం గురించి మనం తెలుసుకున్న ముఖ్య ముఖ్య సత్యాలు. జరిగింది. మేము ఆగస్టు 17th, 18th గృహప్రవేశం అయింది పోయిన సంవత్సరం. ఇప్పుడు ఆగస్టు 17th వస్తే సంవత్సరం అవుతుంది. అయితే మా వారు ప్రతిసారి రావాలి ఇంటికి అని ధ్యానం చేశారు. లోపలికి అడుగు పెడుతుంటే బటర్ఫ్లై వచ్చింది. ఒక్కటే అక్కడ చుట్టుపక్కల చెట్లు లేవు, ఏమి లేవు. ఒక్క బటర్ఫ్లై ఒక్కటే ఇల్లంతా చుట్టూ తిరిగి వెళ్ళిపోయింది. అప్పుడే అన్నారు సార్, మా వారు అన్నారు, పత్రి సారు బటర్ఫ్లై రూపంలో వచ్చారు అని అన్నారు. అది వీడియో కూడా తీశారండి. మా మరిది గారు వీడియో తీశారు. అసలు హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి 2014లో అనుకుంటా అయ్యారు. మా ఇంటి ముందుకి ఒక యోగి పత్రి సార్ లాగానే ఉన్నారు. అంత హైటు, అంత వైటు, సేమ్ ఫేస్ కూడా అట్లనే ఉంది. అయితే యోగిగా వచ్చారు. అయితే ఆయన ఆ యోగి యోగిగా వచ్చారు. మనం అన్నం ఆహారం పెడితే తీసుకోరని నేను లోపలికి పోదాం అనుకున్నా. అయితే ఆయన చూసి నన్ను అన్న నీవు నిదురు చూస్తే బ్రాహ్మణ స్త్రీ లాగా ఉన్నావు అని అన్నారు. అయితే బ్రాహ్మణ్స్ కాదు, మేము వైశ్యస్ అని స్వామి అని అన్నా. అంటే నీకు రానున్న రోజులు మంచి రోజులు అని అన్నారు. అయితే లోపలికి పోయి బియ్యం తీసుకొద్దామని పోయి వచ్చే వరకల్లా ఆయన అసలు లేరు ఆడ. అయితే అక్కడ ఎదురుగానే అరుగులు ఉన్నాయి. అరుగుల మీద మనుషులందరూ అందరూ ఆడవాళ్ళందరూ కూర్చున్నారు పని అయిపోయాక 11 అయితే అక్కడ వాళ్ళని అడిగా, ఇట్లా ఎత్తుగా ఉన్న స్వామి గురువు గారు ఇట్లా వచ్చారు అని అంటే, ఎవరిని చూసావు అసలు ఎవరు రాలేదు అని అన్నారు. ఇటు సైడ్ ఏమో డెడ్ ఎండ్, అటు సైడ్ మనుషులు ఉన్నారు. ఇటు డెడ్ ఎండ్ కాబట్టి అటు కాలు ఉంది కాబట్టి ఎవరు రారు. అటు సైడ్ రోడ్డు మీద దాకా పోయా చూసా, అటు ఇటు చూస్తే ఎవరు లేరు. అప్పుడు మా వారు అన్నారు, ప్రతిసారి వచ్చిండ్రు అని అన్నారు. ఇంకా మా మేము రెంట్‌కున్న ఇంట్లో 4, 5 ఇయర్స్ బ్యాకు సారు అప్పుడు చనిపోకముందు మా ఇంటికొస్తా అన్నారు. ప్రతి సంవత్సరం మాకు మేము 2010లో ధ్యానంలోకొచ్చాము. 11లో పిరమిడ్ కట్టించాము. 11 నుంచి మాకు ఓపెనింగ్‌కి నవంబర్ 2న ఓపెనింగ్ అయింది. 2011లో ఓపెనింగ్ అయింది. అప్పుడొచ్చారు సారు. మొత్తం జనంతో బాగా జరిగింది ఆ రోజు కార్యక్రమం. ఈ మళ్ళీ ప్రతి సంవత్సరం దీపావళి అన్నా, దసరా టైంలో అన్నా ప్రతి సంవత్సరం వచ్చేది. అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు మా వారు బట్టలు పెడతా అని పెట్టారనమాట. అయితే దండం పెడదాం అంటే సార్ దండం పెట్టనియరు గదా! అయితే దండం పెడితే కొడతారో ఏమో అని నాకు భయం కొంచెం, సార్ అంటే కొడతారేమో అని. అంటే మా వారు పర్మిషన్ తీసుకున్నా దండం పెట్టొచ్చు, బట్టలు పెడదాము, దండం పెడదాం అంటే సరే అని పెడితే
సారు బట్టలు పెట్టినాక అన్నారు, పోయిన జన్మలో నేను నీకు పెట్టా, ఈ జన్మలో నువ్వు నాకు పెట్టావురా అని అన్నారు సారు. మా 4-5 సంవత్సరాల కిందట మేము రెంట్‌కున్న హౌస్‌లో నైట్ నిద్ర చేస్తా అని వచ్చారు. అయితే వచ్చాక పడుకున్నారు. పడుకుంటే అందరూ హైట్ ఉన్న మనుషులే నలుగురు, ఐదుగురు వచ్చి కాళ్ళు తొక్కారనమాట. నాకు భయమైంది. ఆ మంచము అంతకుముందే బేసిక్‌ది అది అడ్డపట్టే ఇరిగిందనమాట. అది ఏమాత్రం స్టోన్స్ రాళ్ళ మీదనే పెట్టాం ఆధారం అది. అది ఇంతమంది నలుగురు, నలుగురు ఎక్కే వరకల్లా అది పడిపోతదో ఏమో మంచం, సార్‌కేమన్నా అయితదేమో అని భయానికి మనసులో అనుకున్నా. అయితే తెల్లారి రాంబాబు మంచం ఇరుగుతుందని అనుకున్నావా అని ఎమ్మటే మన మనసులో మాట బయటికెళ్ళదీసిండు సారు. సార్ మనసు ప్యూరిటీగా ఉంటది. మనం ఏదనుకుంటామో అది ఎమ్మటే చెప్తారు. శ్వేత మేడం నన్ను నా మీద చేతులేసి పిరమిడ్ దగ్గరకొచ్చినప్పుడు మొట్టికాయలేసిండ్రు. ఇద్దరి చేతులు మీదేసేసి ఒకసారి ఏసిండ్రు సారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.